సాధారణంగా కూడా అంటే ఎనీ మేకర్స్ ఒక పాయింట్ని బలంగా జనాల్లోకి ముందు చెప్పేటి వరకు ఇంటర్వల్ బ్యాంక్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి డీకోడ్ చేయాలి, దానికి ఒక పరిష్కారం చెప్పాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తుంటారు. శంకర్ గారు ఒకలా చెప్తారు, మీరు ఒకలా. ఇప్పుడు మీరు ఇందులో కూడా ఒక సమస్య చెప్పారు. ఒక పూర్కి బెస్ట్ కంట్రిబ్యూట్ వాడు అంటాడు ఈ డబ్బుతోటి చెన్నై, ముంబై, తిరుపతిలో అందరినీ కూడా లేకుండా చేసేది. అసలు మీలో అంటే దీన్ని ఎలా కంట్రోల్ చేయాలని మీరు ఇందాక అన్నారు. దీనికి ఏదో హైని తీసుకెళ్ళి చేసేసాము, ఇంకా నువ్వు మారవు స్వామి అని. అట్లా కాకుండా మీ బ్రెయిన్లో దీనికి ఏమైనా అసలు ఒక సొల్యూషన్ అనేది ఉందా? అసలు మీకు ఏమైనా అసలు ఎలా అలా చెప్తే ఎలా ఉండదని ఏమైనా అనిపించిందా? లేదంటే ఒకటి మేము ఇతన్ని అత్యంత ఇంటెలిజెంట్గా చేయలేము బేసిక్గా. సో అండ్ ఇప్పుడు కోర్టులు న్యాయాలు నమ్మని మనం చెప్పాం. ఒక బిచ్చగాడు ఏదైనా ప్రూఫ్స్ తోటి వెళ్ళి ఎవరి ముందైనా ప్రజెంట్ చేస్తే నీరజ్ లాంటి వాడు 2 నిమిషాల్లో ఆడ చచ్చిపోతాడు, ప్రూఫ్స్ చచ్చిపోతాయి. సో అతనికి ఆల్మోస్ట్ దానికి ఇంకోటి పాజిటివ్ మేము అంటే నేను కొన్ని లాజికల్ సొల్యూషన్ ఏంటంటే దేవుడు ఒక మంచి ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు మీ చేతుల్లో దేవుడు వచ్చి చేయిస్తాడు అనేది ఆ హీరోయిన్ చెప్తాను. అది నీ చేతులు కూడా దేవుడి చేతులే అనేది. సో అలాంటి ఒక టీం తోటి ముందుకెళ్ళి వీడికి చావు తప్ప వాడు బతుకుంటే వీళ్ళని బతకనేవాడు, ఇంకా ఈ సిస్టమ్ మారదు అనే దానికి వచ్చి ఆడికి ఆ జస్టిస్, పోయిటిక్ జస్టిస్ అదే అనుకున్నాను. బట్ సిఐడి సిండే క్యారెక్టర్ మంచి క్యారెక్టర్, వాడు చాలా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. కరెక్ట్. ఎందుకంటే ఆ షెల్ఫ్లోంచి సూట్ కేసులు, బంగారం అన్నీ తీస్తాడు. కానీ ఇంకొక పోలీస్ ఆఫీసర్, ఒక కరప్టెడ్ ఆఫీసర్ కావచ్చు, లేదా పోలీసు కావచ్చు, వెంటనే వీడిని అక్కడి నుంచి తప్పించడం, వీడిని షూట్ చేయడం, లేకపోతే వీడిని కట్టిపడేసి అవన్నీ తీసుకొని వాడు అవేం చేయడం, అవన్నీ మళ్ళీ నీట్గా సర్దేసి గూట్లో పెట్టాడు. సో అలాంటి క్యారెక్టర్ మీరు కంటిన్యూ చేసి ఒక మంచి అండ్ ఇచ్చే ఆలోచన ఎందుకు చేయలేదు? ఇంకా అది అంటే నాకేమనిపిస్తుంది అంటే హీరో ఏమీ రాదు, ఏమీ తెలియదు, చదువుకోలేదు, వాడికి వెళ్ళలేదు, ఏమీ తెలియదు, అలాంటి వాడికి ఒక నిజాయితీ గల సపోర్ట్ ఆఫీసర్ని పెట్టి ఉంటే అక్కడి నుంచి వెళ్ళి విధానం ఇంకోలా ఉండేదేమో. ఇవన్నీ అంటే మన సినిమా అంటే ఎందుకంటే అక్కడ రష్మిక క్యారెక్టర్ కూడా బలమైన క్యారెక్టర్ కాదు. ఆ అమ్మాయి డాషింగ్ డేరింగ్ ఉన్న అమ్మాయి కాదు, ఆ అమ్మాయి బాగా తెలివితేటలు ఉన్న అమ్మాయి కాదు, ఒకటి ఏమన్నా నమ్మేసి వచ్చేసిన అమ్మాయి. అమ్మాయి కూడా పెద్ద ఊంటి గట్టిగా భయపడిపోయే అమ్మాయి. అంతేగా సినిమాలకి ఇది ఒకటి. నేను అది మీరు అడిగే క్వశ్చన్ కూడా నాకు ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. ఎందుకంటే బేసిక్గా అంటే మనం ఒక సినిమాలో ఇన్వెస్ట్ అయినప్పుడు మనం అరే ఇట్లా జరుగుంటే బాగుండేది, అట్లా జరుగుంటే బాగుండేది అని క్యారెక్టర్స్ మీరు చెప్తున్నారు కదా, అది నాకు ఆనందంగా ఉంది. అంటే కానీ సినిమా అనేది అసలు అంటే అంటే నాకేంటంటే ఇప్పుడు హీరోకి ఒక సపోర్ట్ సిస్టమ్ అయితే కావాలి. ఎందుకంటే హీరో ఇన్నోసెంట్ వాడికి ఏం తెలియదు. ఆ సపోర్ట్ సిస్టమ్ ఏ వైపు నుంచి వస్తుంది? చివరిలో అయితే నాగార్జున గారు అది వాడి లైఫ్ మాత్రం సేవ్ చేసింది. కరెక్ట్. బట్ ఈ విలన్ మీద ఫైట్ చేయడానికి వాడి సపోర్ట్ సిస్టమ్ లేదు. అది ఎక్కడ మీరు ప్రొవైడ్ చేయలేదు. అది ఎందుకు ప్రొవైడ్ చేయలేదా అని అంటే నేను బేసిక్గా అది అంటే అది ఎందుకంటే బేసిక్గా రాత అలా జరిగింది. ఇది అతను బిచ్చగాడు ఒక్కడే తెలుసుకోవాలని అనుకున్నాను అంటే. సో ఇంకా అలా డిసైడ్ అయ్యి మీరు ఆ చిన్న పిల్లాడికి కుబేరా అని పేరు ఆ టైటిల్ చేసుకేషన్ అది ఎంతవరకు లాజికల్గా కరెక్ట్ అయిందంటారు? ఎందుకంటే స్విస్ బ్యాంక్లో మనీ ఉంది, దానికి ఏవో కోడ్స్ ఇవి కోడ్స్ ఉన్నాయి, అవన్నీ తెలిసిన నాగార్జున క్యారెక్టర్ కానీ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, తెలిసిన విలన్ కూడా చనిపోయాడు. కానీ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడికి ఇచ్చాడు కాబట్టి ఇంకా మనం ఇది పాస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అనుకోవాలి. అంటే అలానే వాడు అన్ని ఇచ్చాడు కదా, వాడు సపోర్ట్ సిస్టమ్ లేదు కదా వాడికి. ఇంకా యాక్చువల్లీ అంటే నేను అనుకోవడం ఆఫ్టర్ తప్పించి సపోర్ట్ సిస్టమ్ లేదు కదా. కానీ అంటే